ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి మళ్ళా దేవుని మాటలు వినుటకు ఆసక్తి కలిగి ఉన్నాము. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడు. మరి ఈరోజు ఒక స్త్రీని గురించి చెప్పుకోబోతున్నాము. ఆ స్త్రీ గురించి మనం విన్నవారమే, కానీ మరలా ఇంకొకసారి ఆ స్త్రీని గురించి చెప్పుకుందాం. మరి ఆ స్త్రీ ఎవరు, ఆ స్త్రీని గురించి మనమేం నేర్చుకోవాలి అనేటువంటిది ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. అటువలనే రాహాబును వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. ఇక్కడ యాకోబు గారు రాహాబు గురించి ఒక మాట చెప్పడం జరుగుతుంది. అసలు ఈమె ఎవరు అనంటే, ఈమె గురించి పాత నిబంధనలో వ్రాయబడింది. అసలు ఎవరంటే ఈమె వేశ్య. వేశ్య అంటే మనకు తెలిసిందే కదా, వృత్తి, వ్యభిచారపు వృత్తి. ఈమె ఎరికో పట్టణంలో ఉండేది. ఎరికో పట్టణం చుట్టూ ఒక గోడ కంచెలాగా ఉండేదన్నమాట. ఇంతకుముందు పాతకాలంలో వారి రాజ్యాల చుట్టూ రాజులు పెద్ద పెద్ద గోడలు నిర్మించుకునేవాళ్ళు. ఎందుకు అనంటే శత్రువులు తొందరగా చొరబడకుండా ఉండటానికి. అయితే ఆ ఎరికో పట్టణపు గోడ చాలా బలంగా ఉండేది. సో అంత బలమైన గోడను వారు నిర్మించుకొని ఉన్నారు. ఆ గోడ మీద ఉండేదన్నమాట ఈ వేశ్య. ఎందుకంటే పాతకాలంలో వ్యభిచారం చేసే వాళ్ళని ఇళ్ళ మధ్యలో, పట్టణం చుట్టుపక్కల ఉండనిచ్చేవాళ్ళు కాదు, తీసుకెళ్ళిపోయి ఊరి బయట, ఊరి చివర ఉండనిచ్చేవాళ్ళు. అలాగే ఈమె ఎరికో పట్టణపు ప్రహరీ గోడ మీద ఉందంట ఆమె నివాస స్థలం. అయితే ఈ ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవటానికి ఇజ్రాయేలీలు వచ్చి యెహోషువ గారు చెప్తారు, అయ్యా 2 వేగులు వారిని పంపించి ఆ ఎరికో పట్టణంలో సామర్థ్యం, అంటే యుద్ధం చేయగల సామర్థ్యం గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎంతమంది జనాభా ఉన్నారు, అక్కడ నేల ఎటువంటిది, నీరు ఎటువంటిది, పండే కాయలు ఎటువంటివి, మంచి చెడ్డ తెలుసుకోవాలి ఆ ఊరు గురించి అని చెప్పి 2 వేగుల వారిని, అంటే వేగుల వారు అనంటే అక్కడ పరిస్థితులను గ్రహించే వారిని పంపిస్తారు యెహోషువ గారు. సరే పంపించిన వెంటనే వారు ఫస్ట్ రాహాబు, వేశ్య అయినటువంటి రాహాబు గారి దగ్గరికి వాళ్ళు వెళ్తారు. పైన ఉంటుంది, ఎరికో గోడ చాలా ఎత్తులో ఉంటుంది. ఆ ఎత్తు మీద ఆమె ఇల్లు కట్టుకొని ఉంటుంది. ఇక ఆమెను పిలుస్తారు. ఆమె వీరిని చూసి ఆమె సహాయం చేస్తుంది అనమాట వారికి. ఆ గోడ అంతా ఎత్తున ఒక తాడులాగా వేసి వారిని పైకి ఎక్కించుకొని వారిని ఇంట్లో పెట్టి, ఏంటయ్యా ఎవరు మీరు అని అడిగితే, ఇదిగో మేమందరం ఇజ్రాయేలీలము, మేమందరం ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం, ఇక్కడ ఏముంది పరిస్థితి ఏంటో మేము తెలుసుకోబోతున్నాం, కాబట్టి నువ్వు మాకు సహాయం చేస్తే మేము నీ ప్రాణాలను కాపాడతాం. ఎవరన్నారు? ఆ 2 వేగుల వారు అంటున్నారు, మా ఇద్దరికి నీవు సహాయం చేస్తే మేము నీ ప్రాణాన్ని కాపాడతాం. లేదు అని చెప్పి వెళ్ళి రాజుకు అప్పగించినా, భటులకు అప్పగించినా, అందరికీ చెప్పేస్తే మేము మీ ప్రాణాలు తీస్తాము, మీ ప్రాణాలకి మాకు సంబంధం లేదు అని. సరే అని చెప్పి వారిద్దరికి సహాయం చేసిద్ది అనమాట. సరే అని వారిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. రాజుగారు పంపిస్తారు కొంతమంది భటులను ఆమె ఇంటికి పంపించి, ఇదిగో నీ ఇంట 2 వేగుల వారు వచ్చారు, వాళ్ళు మనకి శత్రువులు అవుతారు, కొన్ని రోజుల్లో వాళ్ళు మన మీద యుద్ధానికి రాబోతున్నారు, కాబట్టి నువ్వు మర్యాదగా 2 నాకు అప్పగించేయి అని రాజుగారు కొంతమంది భటుల చేత పంపిస్తే, ఈమెమంటది, లేదు రాలేదు, ఎవ్వరు లేరు మా ఇంట్లో అని చెప్పి వాళ్ళిద్దరిని దాచిపెట్టిద్ది అనమాట. అంటే వాళ్ళకి ఇంటి పైకప్పు మీద ఒక అరమర సంథింగ్ ఇల్లు లాగా ఉంటుంది, దానిలో గడ్డి ఉంటుంది, ఆ గడ్డిలో దాచిపెట్టేసింది వీళ్ళిద్దరిని. సో వాళ్ళిద్దరు ప్రాణాన్ని కాపాడింది, వీళ్ళిద్దరూ ఆమె ప్రాణాన్ని కాపాడారు. ఎరికో పట్టణం మొత్తం సర్వనాశనం అయిపోయింది, కానీ ఈ రాహాబు గారు అనేటువంటి స్త్రీని మాత్రం వారి ప్రాణం జోలికి, వారి కుటుంబం జోలికి మాత్రం ఇజ్రాయేలీలు వెళ్ళరు. చక్కగా ఆమెని ఇజ్రాయేలీలు పాలెంలో నివసించనీయలేదు, కానీ పాలెం బయట, ఇజ్రాయేలీలు ఊరి బయట నివసించడం జరిగింది. అంటే ఆ ప్రాణాన్ని కాపాడారు ఇజ్రాయేలీలు. ఎందుకు అనంటే వాళ్ళిద్దరికి సహాయం చేసింది కాబట్టి. మనకి తెలిసిన వాటికి ఇంతే. కానీ ఇంకా రాహాబు గారి గురించి చాలా చోట్ల వ్రాయబడి ఉంది. ఈమె పేరు ఎప్పుడైతే వ్రాయబడిందో పక్కన వెంటనే వేశ్య అని రాయబడి ఉంది. కొంతమందికి వృత్తులని యాడ్ చేస్తూ ఉన్నాడు అనమాట దేవుడు బైబిల్లో. అబ్రహాం గారిని చూస్తే పశువులు కాపరి,
పశువులు మేపేటువంటి వ్యక్తి అబ్రహాం గారు. దావీద్ గారు ఏం చేసేవాళ్ళు? గొర్రెలు కాచేవాళ్ళు. సౌలు గారు ఏం చేసేవాళ్ళు? గాడిదలు మేపేవాళ్ళు. ఎవరు? అబ్రహాం గారు. బొమ్మలు కాదు అమ్మేది, వాళ్ళ నాన్న. తర్వాత ఇంకా ఎవరున్నారు చేసేటువంటి పనులు? చాలామంది ఉన్నారు. వారు ఒక్కొక్కరుగా ఒక 2-3 రిఫరెన్స్లు చూద్దాం వారిని కూడా. రిఫరెన్సులు తక్కువ ఉన్నాయి. ఎస్తేరు గ్రంథము 2:17. ఎస్తేరు గ్రంథము 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములను పొందెను. అతడు రాజు కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ఎస్తేరు గారు రాణి. ఆమెవరు? బీద అంటే తక్కువ జాతి కలిగినది, తక్కువ డబ్బు కలిగినటువంటి స్త్రీ. కానీ అహిష్వరోసు రాజు ఏం చేశాడు? చాలా అందంగా ఉంది, సౌమ్యంగా ఉంది, అణుకుగా ఉంది, రమ్యంగా ఉంది, చక్కగా ఉంది, మాట వింటుంది, చాలా అనుకోగలిగినటువంటి స్త్రీ అని చెప్పి ఉన్నటువంటి భార్యని వదిలేసి, వస్తీ భార్య ఉంది అప్పటికే ఆయనకి, ఉన్న భార్యను వదిలేసి మరలా ఎస్తేరు గారిని పెళ్లి చేసుకోవడం జరిగింది. అట్లా బైబిల్లో చాలామంది వాళ్ళ వృత్తులను చెప్తూ ఉన్నారు. అలాగే రాహాబు గారి జీవితం కూడా వ్యభిచారం అనేటువంటి వృత్తిని పదే పదే గుర్తు చేస్తూ ఉంది. అయితే బైబిల్లో కొన్ని వ్యభిచారాలు ఉన్నాయి. మనకు తెలిసిన వ్యభిచారం ఏంటి? అన్యులను మోహించిన, వారి గురించి ఆలోచించిన వ్యభిచారం అయింది. అన్యులతో కలిసిన దాన్ని వ్యభిచారం అయింది. అంటే మన సొంత భర్త కాకుండా వేరొకరిని మోహించిన, చెడు కార్యములు చేసిన దాని వ్యభిచారం. అంటే అంతే, మనకి తెలిసిన వ్యభిచారం మాత్రం అంతే. కానీ వ్యభిచారం ఇంకా కొన్ని పనుల్లో ఉందని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. మనకి తెలియని వ్యభిచారం కూడా ఉంది బైబిల్లో. ఏంటా వ్యభిచారం? చూద్దాం వరుసగా. హెబ్రీల్కి రాసిన పత్రిక 12:16 చూద్దాం ఒకసారి. హెబ్రీల్కి రాసిన పత్రిక 12:16. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసి ఏశాపు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునడి. తెలుసుగా చిక్కుడుకాయ కూర గురించి. ఏసేపు గారు, యాకోబు గారు, ఆయన ఏం చేస్తాడు? ఆకలేసి చిక్కుడుకాయ కూర కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేస్తాడు. అంత గొప్ప జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన వాడు వ్యభిచారంతో సమానం అని చెప్పి బైబిల్ వ్రాయబడి ఉంది. అంటే జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుంటే వ్యభిచారమా? అంత పెద్ద పాపమా జ్యేష్ఠత్వము అని అంటే? ఇప్పుడు నేను ఇంటికి పెద్దని, నా తర్వాత మా చెల్లి స్థానం వేరుగా ఉంటుంది, నా స్థానం వేరుగా ఉంటుంది. ఇంటికి మా నాన్న తర్వాత నేనే పెద్దనవుతా, కాబట్టి నాది జ్యేష్ఠత్వం అంటారు. నాకు ఆస్తులో ఎక్కువ భాగం వస్తుంది, మరి పశు సంపదలో ఎక్కువ భాగం వస్తుంది, ధనంలో ఎక్కువ భాగం వస్తుంది, కాబట్టి నన్ను జ్యేష్ఠత్వం అని అంటారు. సో నేనేం చేశాను? ఒక చిక్కుడుకాయ కూర కోసం మా చెల్లికి ఇచ్చేసాడు జ్యేష్ఠత్వాన్ని. దాన్ని వ్యభిచారం కింద లెక్క చేశాడు మరి దేవుడు.
మనకి చాలా ఉంటాయి, ఏమి తలాంతులు ఉంటాయి, పాట పాడే గుణం ఉంటుంది, మనకి సువార్త చెప్పగలం, చక్కగా బోధించగలం, ఉన్నటువంటి మాటలు చక్కగా వివరించగలం, చక్కగా పాట పాడగలం, కొంతమందిని చక్కగా చర్చికి తీసుకురాగలం, మరి చక్కగా వాయిద్యాలు వాయించగలం. ఇన్ని పనులు చేయగలిగినా సరే మనం ఏం చేస్తాము అని అంటే ఏమీ చేయకుండా సైలెంట్గా ఉంటాం. కొంతమంది సువార్తని డబ్బుల కోసం అమ్మేసుకుంటారు. ఓన్లీ అంటే ఎగ్జాంపుల్గా ఎలా చెప్తాము, పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి అని చెప్పి పాంప్లెంట్లో వస్తాయి, కానీ ఆడ తీరా ఏడకెళ్తే రాజకీయాల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి డబ్బులు వేసుకుంటూ చెప్తారు. లేకపోతే వాళ్ళ పాస్టర్ల కుటుంబాల గురించి చెప్తూ ఉంటారు, వాళ్ళ చుట్టాల వాళ్ళ గురించి, ఆయన గురించి చెప్పుకుంటూ ఉంటాడు. దీన్ని కూడా వ్యభిచారం కిందే మరి బైబిల్ తెలియజేస్తుంది. ఇంక ఏం చేస్తే వ్యభిచారం కూడా చూద్దాం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు. ప్రజలు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచారం చేసి ఉన్నారు. అంటే విసర్జించటం అంటే మర్చిపోవటం, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోవటం, దేవుడు చేసిన పనులను జ్ఞాపకం తెచ్చుకోకుండా ఉండటం, దేవుడు చేసిన కార్యాలను 10 మందికి చెప్పకుండా ఉండటం, దేవుడు చేసిన కార్యాలు వెంటనే మర్చిపోవటం, ఇక దరిదాపుల్లో చర్చ్ స్థాయిలో కూడా రారన్నమాట ఒకసారి ఆశీర్వదింపబడితే. దీన్ని వ్యభిచారం, బహుగా వ్యభిచారం చేశారంట. అంత గొప్ప వ్యభిచారం కిందకి వెళ్ళింది దేవుణ్ణి విసర్జిస్తే. కానీ మనం చాలా ఈజీగా దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం కొన్ని విషయాల్లో. మన దేవుడు అంటూ ఉంటాడు, మీరు ఏదైనా పని చేస్తే ముందుగా నన్ను పెట్టండి అని అంటాడు. కానీ మనం ఆయన మాత్రం పెట్టకుండా మన సొంత పనులు చేస్తూ ఉంటాం. సపోజ్ ఏదైనా పెద్ద శుభకార్యం జరిగించుకోవాలి, ఇంట్లో వివాహం జరిగించుకోవాలి, ఏం చేస్తాము, ఫస్ట్ వివాహం జరిగించుకోవాలి అని అంటే మంచి రోజు ఎప్పుడు వచ్చింది, మంచి రోజా కాదా, ఏ నెల మంచిది, ఏ గడియ మంచిదనే చూసుకుంటాం. కానీ ప్రార్థన చేసి అయ్యా ఈరోజు మంచిదేనా, అయ్యా ఈ గడియ మంచిదేనా, మేము ఈ కార్యం పెట్టుకోవాలని తలంపులో ఉన్నాము, నీ చిత్తం ఏంటి అని అడిగే ఆలోచన మాత్రం మనకి రానే రాదు అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. కాబట్టి దేవుణ్ణి విసర్జించటం కూడా వ్యభిచారం కిందకే వస్తుంది అని చెప్పి బైబిల్ తెలియచేస్తుంది. తర్వాత ఇంకొక వ్యభిచారం క్రియ ఏంటో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ లోక స్నేహం అంటే ఏమేమి ఉన్నాయి? ఈ లోక స్నేహాలు, ఈ లోక స్నేహం ఏంటి అని అంటే పాపము. పాపంలో విభజనలు ఉన్నాయి. ఏంటా విభజనలు? త్రాగటము, తిరగటము, పెద్దలు చెప్పకుండా చెప్పిన మాట వినకుండా ఉండటము, ఇష్టానుసారంగా ఉండటము, ద్రోహం చేయటము, నరహత్య చేయటము, ఆజ్ఞలన్నీ అతిక్రమించటము, బైబిల్కి వ్యతిరేకంగా ఉండటము, చెడ్డ మాటలలా పలకటము, చెడు దృశ్యాలు చూడటము, చెడు మార్గంలో నడవటము, చెడు క్రియలు చేయటం, ఇదంతా లోకమే. కాబట్టి ఈ లోకంలో కానీ నీవు ఉంటే దేవునికి విరోధి, అలాగే నీవు వ్యభిచారిణులాగే లెక్కలోకి వస్తావు అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. అంటే మనకి తెలిసిన వ్యభిచారం ఒక్కటే, కానీ బైబిల్లో ఇన్ని వ్యభిచారాలు ఉన్నాయి. మన జీవించే జీవితంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక పని చేసే ఉండుంటాం. దేవుని విసర్జించటం కానీ, ఈ లోకంతో స్నేహం చేయటం కానీ, ఇలాంటి వ్యభిచారాలన్నీ మనం జరిగిస్తూనే ఉన్నాము. కానీ మనకి తెలిసి కూడా వాటిని ఇంకా కొనసాగిస్తూ ఉంటాం.
వాటిని ఇంకా ఆపమనమాట మధ్యలో. కాబట్టి దేవుడు తెలియజేసేటువంటిది మాట ఏంటి అని అంటే, రాహాబు గారు చేసేటువంటి వృత్తి వేశ్య వృత్తి అయినా సరే, ఇద్దరు వేగుల వారికి సహాయం చేసి ఆమె ప్రాణమును దక్కించుకుంది. ప్రాణమును దక్కించుకున్నది, ఆమె కుటుంబం మొత్తం రక్షింపబడింది. అలాగే బైబిల్లో చాలామంది వేశ్యలు ఉన్నారు. మరొక వేశ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే యాజకులకు, ధర్మశాస్త్ర బోధకులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి ఆమెని. అయితే ఆమెని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకొచ్చారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి. ఇదిగో నువ్వు చెప్తూ ఉంటావు కదా, ధర్మశాస్త్రం ప్రకారం చెప్తావు, తండ్రికి కుమారుని అంటావు కదా, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, ఇప్పుడేం తీర్పిస్తావు ఇవ్వు అని అంటారు. ఆమె అట్లాగే నుంచొని ఉంటుంది. కాసేపు చూసి దేవుడు అంటాడమ్మా, మీలో ఎవరైనా తప్పు చేయని వారుంటే ఒక రాయి తీసి ఆమె మీద మోపండి అని అంటారు. చిన్న పిల్లలతో సహా, చిన్న పిల్లాడితో సహా రాళ్ళన్నీ అక్కడ కింద పడేసి వెళ్ళిపోతాడు. అంటే చిన్న పిల్లాడు కూడా పాపం చేశాడు అని తనకి తాను తెలిసింది. కనీసం మనకు తెలుస్తుందా మనం పాపం చేస్తున్నామని? మనము పాపపు ఆలోచనలతో ఉంటున్నామని మనకేమైనా తెలుస్తుందా? తెలియట్లేదు. తెలియని విధంగా మన యొక్క స్థితిని గతిని మార్చేసుకొని మందమత్తులుగా జీవిస్తున్నాం మనం. వారు ఆ రాయిని వదిలేసి వెళ్ళిపోయి, అమ్మా నేను కూడా నిన్ను కొట్టను, క్షమిస్తున్నాను, ఇక నుండి ఆ పని చేయకుండా వెళ్ళని చెప్పి రక్షించాడు దేవుడు. మరలా సమరయ స్త్రీ, ఆమె వ్యభిచారం చేస్తూ ఉంది. ఆమె ఏం చేసేది? బావి దగ్గరికి మంచినీళ్ళ కోసం చేదుకోవటానికి మధ్యాహ్నం పూట వెళ్ళేది. ఎందుకు మధ్యాహ్నం పూట వెళ్ళింది? ఇప్పుడే బావిలో మంచినీళ్ళు కావాలి మనకి. ఎప్పుడు వెళ్తాం చేదుకోవటానికి? ఉదయం వెళ్తాం, లేకపోతే సాయంత్రం. మధ్యాహ్నం ఎవరైనా వెళ్తారా? మరి ఈమె ఎందుకు వెళ్తున్నట్టు? ఒక స్త్రీ ఏదైనా తప్పుడు పనిలో ఉంటే ఇంకో స్త్రీకి కనిపించటానికి కానీ, తలెత్తి మాట్లాడటానికి కానీ సిగ్గుతో ఉంటుంది. ఇంకో స్త్రీకి తన మొహాన్ని చూపించలేదు. అందుకని ఆ స్త్రీ మధ్యాహ్నం పూట ఎవరు లేని సమయాన వెళ్ళేది. రోజు మధ్యాహ్నం పూట వెళ్ళి ఆ ఎండలో నీళ్లు చేదుకొని ఇంటికి వెళ్ళేది. అసలే వేసిలిల్లు ఊరు బయట. ఆ ఊరు బయట నుంచి నడుచుకుంటా వచ్చి నీళ్లు చేదుకొని వెళ్ళేది. అయితే ఈమె ఏం చేసింది? యేసుక్రీస్తు ప్రభువు ఈమెను వెతుక్కుంటూ వచ్చాడు. ఒక వేశ్యను వెతుక్కుంటూ వచ్చి, అమ్మా ఇదిగో నీకు జీవపు నీటిని ఇస్తాను, ఇక నుండి నీ భర్తలను వదిలే. కొంతమంది భర్తలు ఉన్నారు నాకు అని చెప్పుకుంటూ ఉంటుంది. కొంతమంది భర్తలు అంటే వేశ్య అని. నీ భర్తలు ఎవరు? నీకు ఎంతమంది భర్తలు ఉన్నారని నాకెవ్వరూ లేరని చెప్పి నిజాయితీగా ఒప్పుకుంటుంది. కాబట్టి మరి ఆయన గ్రహించి వాక్యం చెప్తే ఆమె వెంటనే వెళ్ళి పరిగెత్తుకుంటా తన ఊర్లో ఉన్న వారికి సువార్తను ప్రకటించింది. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుని నేను చూశాను, ఈయన రక్షకుడు కాదా, ఈయనే విమోచకుడు, దేవుని కుమారుడు అని చెప్పి సువార్తను ప్రకటించింది. వెంటనే ఆయన పాప క్షమాపణ కలిగిస్తాడు. అంటే ఈ స్త్రీలలో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, వ్యభిచారము క్రియ వారి శరీరక ఆహారం కోసమే చేశారే తప్పితే వీళ్ళు కావాలని చేయలే. మరి ముగ్గురులో కామన్ అదేగా. ఈమె ఏం చేసింది? రాహాబు గారు వారిద్దరికి సహాయం చేసి దేవుని యందు రక్షణ పొందింది. రెండవ స్త్రీ వ్యభిచారంతో రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడకుండా దేవుడు రక్షించాడు. అప్పటి నుండి ఆమె మారింది. మరలా ఈమె సమరయ స్త్రీ విన్నటువంటి వాక్యమును బట్టి తనను తాను మార్చుకొని ఆ సువార్తను ప్రకటించడానికి వెళ్ళింది. కాబట్టి ఇంత గొప్ప పాపంలో ఉండి కూడా దేవుణ్ణి అంగీకరించగలిగారు అని అంటే వారి మనస్తత్వము, వారి మనసులో ఉన్నటువంటి పాపము వారు అంగీకరించుకోలేక బాధతో వేదనతో ఆ యొక్క పనిని కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి మనము కూడా ఈ యొక్క క్రియలను కలిగి ఉన్నాం. దేవుని ఎన్నోసార్లు విసర్జించి ఉంటాం, దేవుని ఎన్నోసార్లు పక్కన పెట్టేసి ఉంటాం, దేవుని ఎన్నోసార్లు పెడచెవిని పెట్టి ఉంటాం. దేవుడు ఎన్నోసార్లు మనకు తెలియజేస్తూ ఉంటాడు కొన్ని పనుల ద్వారా, ఈ పని మీకొద్దు అని చెప్పి తెలియచేయటానికి ఆ పనిని వెనక్కి తీస్తూ ఉంటాడు దేవుడు. కానీ మనం ఏం చేస్తాం? అది గ్రహించలేక ఆ పని కొరకు తొందరపడుతూ ఉంటాం.